ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మహోన్నతుడైన దేవుడు సెలవిచ్చిన మాట ఇది. యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఆయనకి పరిశుద్ధ స్థలము కావాలన్నట. ఎందుకు కావాలనంటే, నిర్గమాకాండం 25వ అధ్యాయం మనం చదివినట్లయితే, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నిర్మించాలి. అది ఎలాగ నిర్మించాలనంటే, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. నేను నీకు కనుపరిచిన విధము, నీకు కనుపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. మహోన్నతుడైన దేవుడు దైవజనుడైన మోషేకు సెలవిచ్చిన ఈ మాట మనం 25వ అధ్యాయము నిర్గమాకాండం మొదటి నుంచి చదివినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి, ఇశ్రాయేలీయులతో చెప్పు. ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకుని వాళ్ళు. మనపూర్వకముగా, హృదయపూర్వకముగా అర్పించేవారు, హృదయపూర్వకముగా అర్పించే వారి యొద్దను మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రియులారా, అందరి యొద్ద నుంచి తీసుకొని మనం చెప్పిన దేవుడు వారు హృదయపూర్వకముగా ఇవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏమనగా, బంగారు. ప్రియులారా గమనించండి, చాలా విలువైనది అన్నమాట. విలువైనది దేవునికి అర్పించాలి. ఏది పెడితే అది అర్పించి నేను అర్పించాను అని చెప్పడం అనేది న్యాయం కాదు, అది సమంజసం కాదు. దేవునికి అర్పించేది మనపూర్వకమైనదై ఉండాలి, విలువైనదై ఉండాలి. కాబట్టి మొట్టమొదట దేవుడు సెలవిచ్చింది ఏంటంటే బంగారు, తర్వాత వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పుట్టేళ్ల తోళ్లు, సముద్రవచ్చల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, రూపమునకు సుగంధ సంభారము, లేత పచ్చలు, ఎఫోదుకు పతకమునకు చెక్కబడిన రత్నములు అన్నవే. ఎందుకంటే ఇవి నేను వారిలో నివసించాలి, నా ప్రజల మధ్య నివసించాలి, వారి హృదయాల్లో నివసించాలి, వారి జీవితాల్లో నివసించాలి, వారికి సమీపముగా ఉండాలి, వారు మొరలు వినాలి, వారికి అనేక విధములుగా నేను సహాయపడాలి. కనుక నేను వారి మధ్య నివసించాలి. నివసించినట్లయితే వారి యొక్క యోగక్షేమాలు, కష్ట నష్టాలు, వారి యొక్క సంతోషములో పాలు అన్నీ నాకు ఉంటాయి. కనుక నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపాలి. అంటే నాకు నిర్మించవలసిన స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధమైన స్థలం ఉండాలి, పరిశుద్ధ స్థలమై ఉండాలి. సుమా, ఏది పెడితే అది దాని కొరకు మీరు వాడకూడదు. వస్తురూపమైనవి బంగారు, వెండి, ఇత్తడి, అలాగనే ఇక ఇతర వస్తువుల గురించి మాట్లాడుతూ
అభిషేక తైలం కొరకు పరిమళ ద్రవ్యం ద్రవ్యముల రూపములకు సుగంధ సంభారములు. ఎఫోదు కొరకు లేతపచ్చలు. ఎఫోదుకును పతకమునకును చెక్కబడిన రత్నములు విలువైన రత్నములు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం దేనికి ప్రసిద్ధి అంటే రత్నములు చెక్కడానికి, వజ్రాలను నక్షిపట్టడానికి ప్రసిద్ధి చెందిన దేశం ఇశ్రాయేలు దేశం ప్రస్తుతం కూడా. ప్రియులారా, కాబట్టి వీటిని మీరు తీసుకుని రావాలని సమాజంలో ఇశ్రాయేలుతో చెప్పు. ఇశ్రాయేలీలు ప్రతిష్టార్పణ తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పు. ప్రతిష్టార్పణలు దేవునికి ప్రతిష్ట తీసుకుని వచ్చే అర్పణలు. అవి ఎలాంటివి అంటే మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొక్క దానిని తీసుకుని వాళ్ళు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, చదువుతున్నారు కదండి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెను, అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. తలపెట్టుటకు సిద్ధమైన మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు, హృదయము ఇవి దేవునికి మానవుడు అర్పించవలసి ఉన్నది. అర్పించినట్లయితే అటువంటి హృదయపూర్వకమైన, మనపూర్వకమైన, సిద్ధ మనసుతో కూడిన వాటిని దేవుడు అంగీకరిస్తాడు. దాన్నే సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక బాధపడుతూ, వేదన పడుతూ, అయ్యో అడిగారు కనుక ఇస్తున్నాను, లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలి, నా పరిస్థితి ఎటువంటిది అని మనం ఆలోచన చేసి వెనకడుగేసి దేవునికి ఇవ్వకుండా, లేకపోతే ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇస్తే అది దేవుడు అంగీకరించేది కాదు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీరు ఎలా కలిగెను, అలాగే మీకు కలిమి కొలది సంపూర్తి మగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు, కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. అంటే శక్తి కొలది గొప్పల కొరకు ఇచ్చేది. ఎందుకంటే గొప్పల కొరకు అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఒక 25,000 ఇచ్చారు, నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలి కనుక 30,000 ఇవ్వాలి, నా పేరు పైన ఉండాలి, ఉన్నతమైన పేరుల్లో ఉండాలి అనే ఆలోచనతో ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం ప్రభువైన యేసు కానుకలు పెట్టి నిలుచున్నప్పుడు కలిమికి కలిగిన వారు ఎక్కువ ఇస్తున్నారు. పేద విధవరాలు తన దగ్గర ఉంటున్న ఆ సొమ్ము ఇచ్చేసింది. ఆమె ఇచ్చింది చాలా తక్కువ, కానీ తన శిష్యులతో చెప్పాడు ప్రభు, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది. వారి కలిమిలో నుండి వారు ఇచ్చారు, ఈమె తన లేమిలో ఉన్నదంతా దేవునికి సమర్పించింది. ఎందుకు సమర్పించింది అంటే తన శక్తి కొలది దేవునికి ఇవ్వాలనే మంచి మనస్సు, హృదయం ఆమెకుంది కనుక ఈ విధంగా ఇచ్చింది. కాబట్టి దేవునికి ప్రీతికరమైన అర్పణ దేవునికి ఇవ్వాలి.
దేవుడు మన మధ్య నివసించడానికి ఇవ్వాలి. నీ ధనం ఎక్కడ నుండునో నీ హృదయం అక్కడే నుండును అని ప్రభువైన యేసు చెప్పారు. కాబట్టి ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పడం లేదు. కానీ హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకుని వారికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలని ఇలాగూ. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇచ్చే హృదయము మనపూర్వకమైన హృదయము, దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే అర్పణ, వీటిని గూర్చి మహోన్నతుడైన దేవుడు సెలవిస్తూ, మనపూర్వకమైన అర్పణ ఎవరు అర్పిస్తారో ఆ ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకో, వారి యొద్ద తీసుకో. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి. ఎందుకంటే ఇక్కడ మహోన్నతుడైన దేవుడు వారిలో నివసించేటట్లు వారి కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపాలని దేవుడు సెలవిచ్చాడు కనుక వారిలో నివసించడానికి ఒక కట్టడము, ఒక నిర్మాణము నిర్మించవలసి ఉంది. అది పరిశుద్ధమైనది ఉండాలి. పరిశుద్ధమైనది, పవిత్రమైనది ఉంటే దేవుడు అందులో ఉంటాడు. కానీ అపవిత్రతతో ఉన్నట్లయితే దేవుడు వారి అపవిత్రత మధ్య మాత్రము నివసించలేడు. కనుక పరిశుద్ధమైన అర్పణలు దేవునికి అవసరం. నేను నీకు కనుపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించాలి. నేను నీకు కనుపరిచాను. ఎలా కనుపరిచాడంటే 40 దినాలు మహోన్నతుడైన దేవుడు మోషేను తన యొద్ద పెట్టుకున్నాడు. పెట్టుకుని మందిరపు నమూనాని, దాని యొక్క మాదిరిని, దాని యొక్క పద్ధతిని, దాని యొక్క రూపమును, దాని యొక్క ప్రతి దానిలోనూ ఏ విధంగా దాన్ని చెయ్యాలో దాన్ని చూపించాడు. దేవుడు చూపించిన దానిని తప్ప, దేవుడు సెలవిచ్చిన దాన్ని తప్ప, దేవుడు ఏది ఆజ్ఞాపించాలో దానిని తప్ప వేరొక దానిని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ప్రియులారా, మనకు తెలుసు ఆదికాండము 7వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నోవహుతో మాట్లాడినప్పుడు చితిసారకపు మానుతో వాళ్ళను చేసుకోమని సెలవిచ్చాడు. ఏందయ్యా, నాకు చితిసారకపు మాను అంటే ఏటో తెలదు, అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలదు, వాడ చేసుకోమన్నా కాబట్టి ఏదో ఒక కర్రతో నేను చేసుకుంటే అది నాకు సరిపోదా అని నోవహు ఎదురు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఏది నిర్ణయిస్తే దానితోనే చేయాలి. దానితో ఎన్ని అరలెట్టమన్నాడు, ఎంత ఎత్తు పెట్టమన్నాడు, ఎంత వెడల్పు పెట్టమన్నాడు, వాటిని ఖచ్చితంగా నోవహు పాటించాడు. దానినే 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను. నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని యావత్తు నోవహు చేశాడు. కాబట్టి నోవహు గాని, నోవహు యొక్క కుటుంబము గాని దేవుని చేత సంరక్షింపబడి, కాపాడబడి, పోషింపబడి, ఆదరింపబడి, కోట్లాది జనము, కోట్లాది ప్రాణులు నశించిపోయిన పరిస్థితుల మధ్య వారు బ్రతికారు, జీవించారు. మరలా వారి యొక్క వంశము వృద్ధి చెంది నేటి ప్రపంచానికి ఇంత జనాభాను ప్రసాదించడానికి కారణమైంది. కనుక ప్రియులారా, మహోన్నతుడైన దేవుడు సెలవిచ్చినట్లు మనము చెయ్యాలే గాని మన ఇష్టం వచ్చిన కట్టెలను మనం కట్టి దేవుని ఆరాధించడానికి
మనం మన హృదయాన్ని అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే మనపూర్వకంగా చేయాలి. రెండవది, పరిశుద్ధ స్థలమును నిర్మాణం చేయాలి. మూడవది, నేను కనుపరుచు విధముగా మందిరం అని కూడా సెలవిచ్చాడు. ఆ రూపము, దాని ఉపకరణములు ఏమేమి ఉపకరణములు చేయాలని చెప్పాడో వాటన్నిటిని చేయాలి. ప్రియులారా, 10వ వచనం మనం చదివినప్పుడు నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనంలో తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. తుమ్మకర్ర, వాస్తవానికి తుమ్మకర్రతో మనం తలుపులు కానీ ద్వారబంధాలు కానీ లేదా ఏదైనా ఒక ఉపకరణాన్ని మనం చేసుకోలేము. కానీ మహోన్నతుడైన దేవుడు తుమ్మకర్ర అని చెప్పాడు. తుమ్మకర్రతోనే చేయాలి. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన కర్రలు ఉన్నాయి. టేకు ఉంది, లేకపోతే ఎర్రచందనం ఉంది. అటువంటి వాటితో నీకు మందిరం అదే బలి మందసాన్ని తయారు చేస్తానని చెప్పకూడదు. ఎందుకంటే తుమ్మకర్ర నలుపుని, మొరటుతనాన్ని చూపిస్తుంది. మానవ జీవితం ఎప్పుడు కూడా అటువంటిదే. అదే దేవునికి ఇష్టమైన బలిపీఠం. అదే దేవునికి ఇష్టమైన బలిపీఠం. మానవుడు అపవిత్రంగా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు. వీడెందుకు వీడిని నశింపజేద్దామే గాని వీడికి ఒక రక్షణ కల్పిద్దామనే దురాలోచన దేవునికి ఎంత మాత్రం లేదు. వాడు ఎందుకంటే అపవిత్రుడే, పాపియే, ఎన్నికలేని వాడే, దౌర్భాగ్యుడే. అయినప్పటికీ దేవుని యొక్క ఆలోచన, నా సంతానం, నేను కలిగి చేసిన వాడు, నా ఊపిరితో నడిచేవాడు, నా వల్ల జీవిస్తున్నాడు, నా వల్ల చలిస్తున్నాడు, నా కుమారుడు, వాడు తప్పిపోయాడు, కానీ నేను వాడిని సరైన మార్గంలో పెట్టుకోవాలనేది దేవుని యొక్క తలంపు. గనుక ప్రభువైన యేసు మాదిరి చూపించాడు. గాడిద పిల్ల మీద ఊరేగు. ఎందుకంటే మంచి మంచి వాహనాలు ఉండవచ్చు, కానీ గాడిదను ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి. తుమ్మకర్రతో ఒక మందసమును చేయడమే కాదు, అది ఎంత ఉండాలి అనేది కూడా దాని మహోన్నతుడైన దేవుడు మోషేకు చూపించాడు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవాలి. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారుతో పొదిగింపాలి. తుమ్మకర్రకు లోపల మేలిమి బంగారు రేకు, పైన మేలిమి బంగారు రేకు పొదిగినట్లయితే అది తుమ్మకర్ర కింద కనబడదు. ఇక అది ఎలా కనబడుతుందంటే మేలిమి బంగారు వలె కనపడుతుంది. అపవిత్రుడైన మానవుడిని దేవుడు పరిశుద్ధుడిగా చేసినప్పుడు వారిలో ఉంటున్న నలుపుతనము కానీ, మొరటుతనము కానీ, మూర్ఖత కానీ, అజ్ఞానము కానీ, అంధకారమైన మనసు కానీ ఇక లోకానికి కనబడదు, దేవుని దృష్టికి కూడా కనబడకూడదు. వాడు కూడా పవిత్రమైన విలువైన ఒక వ్యక్తిగా దేవుని ఎదుట కనబడాలి. దాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసు చెప్పిన ఒక ఉదాహరణలో, ఒకడు ఒక పొలమును కొనడానికి వెళుతూ తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడట. అంటే ఒక విలువైన ముత్యము కనబడింది, దాన్ని కొనాలనుకున్నప్పుడు తనకు కలిగినదంతా అమ్మి వేశాడు. అలాగే మహోన్నతుడైన దేవుడు తనకుంటున్న దానంతటిని, తనకుంటున్న గొప్ప స్థితి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తును తన ప్రియకుమారుణ్ణి ఆ అపవిత్రుడైన మానవుని కొరకు అర్పించాడనడానికి ఉదాహరణ. కాబట్టి అపవిత్రుడైన మానవుడు, ఈ మొరటి మానవుడు, ఎన్నికలేని మానవుడు
ఎలాగ కనబడాలంటే దేవుని దృష్టికి కానీ మనుషుల దృష్టికి కానీ లోపలటు వెలుపలను ఏం చేయబడాలంటే ఈ మేల్మి బంగారుతో పొదిగింపబడాలి. కాబట్టి ఇప్పుడు మేల్మి బంగారే కనబడుతుంది. ఈ విధంగా పాత నిబంధన కాలంలో యెహోవా యొక్క మందిరమునకు, పరిశుద్ధ స్థలమునకు, లేక పర్ణశాలకు, లేకపోతే ప్రత్యక్ష గుడారమునకు ఒక రూపురేఖలు, ఒక మాదిరిని దేవుడు కనపరిచాడు. క్రైస్తవులమైన మనకు ఏం కనపరిచాడు? ఎలాగ మనం నిర్మాణం చేయబడాలి, ఎలాగ మనం కట్టబడితే దేవునికి అనుకూలంగా ఉంటాము అనే దాని గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ 25వ అధ్యాయంలోను 26, 27, 28 అధ్యాయంలోను ప్రత్యక్ష గుడారం గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు అప్పుడప్పుడు ఆలోచన చేయడం మంచిదే. మన యొక్క పాత స్థితిని తెలియచేస్తుంది. అలాగే మనకు ఉన్నతమైన స్థితి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి క్రొత్త నిబంధనలో ఏర్పడింది కనుక క్రొత్త నిబంధనల నుంచి మనం ఎలాంటి మందిరముగా దేవుని కొరకు కట్టబడాలనే దాని గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, రెండవ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతారండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మీరు నిర్మాణం చేయబడ్డారు. క్రీస్తు ప్రభువును ముఖ్యమైన మూలరాయిగా మహోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేశాడు. అది పరిశోధింపబడిన రాయి, పరిశీలింపబడిన రాయి. రాయిగా మహోన్నతుడైన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ పవిత్ర కార్యక్రమానికి, రక్షణ కార్యక్రమానికి, లేక లోక రక్షణ కొరకు ఆయన సరిపోతాడా సరిపోడా అనేది పరీక్షించిన తర్వాతే ప్రభు అయిన యేసును ముఖ్యమైన మూలరాయిగా ఏర్పాటు చేశాడు. మూలరాయి రెండు ప్రక్కలకు సెంటర్లో ఉండి కాపాడుతూ, అలాగే దేవునికి మానవునికి, యూదులకును లోకంలో ఉంటున్న అన్యజనులకు జంక్షన్ స్టోన్ అన్నమాట అండి. ఆ మూలరాయిగా కార్నర్ స్టోన్గా మూలమైన రాయిగా ఉండి ఏం చేస్తుందంటే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కట్టబడవలసింది మనుషుల యొక్క యోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క సిద్ధాంతాలు, మనుషుల యొక్క పద్ధతుల్లో కాదు కట్టబడవలసింది. నేటి ప్రపంచంలో అనేకమైన మనుషులు ఉన్నారు, మనుషుల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్ని మత శాఖలు ఉంటే అన్ని మత శాఖలకు ఒక్కొక్క సిద్ధాంతము, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క తలంపు ఉంటుంది. ఇదేం చేస్తుందంటే పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధుడైన దేవుని, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తును, సత్య సంఘాన్ని, సత్య విధానాన్ని పాడు చేస్తుందండి. సత్యంలోనికి నడిపించలేకపోతుంది. ఒకే త్రాటి మీదకి, ఒకే మార్గంలోనికి నడిపించలేకపోతుంది. ఒకే ఐక్యత, ఏకతాత్పర్యం, ఏక మనస్సు కల్పించలేకపోతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలోనే మనం చూస్తాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటట్టు శ్రద్ధ కలిగి ఉండాలి.
ఏం చేయబడుతుందంటే సమాధానమును బంధము ఒకటి ఉంది, ఆత్మ కలిగించు ఐక్యము, అంటే ఆత్మ కలిగించు ఐక్యము ఆత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది. ఆత్మ కలిగించు ఐక్యము దేవుని గ్రంథంలో వాక్యం రూపంలో ఉంది. కానీ నువ్వు నేను సమాధాన పడలేకపోతున్నావు. నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, నీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు, నీ ఆరాధన వేరు, నా ఆరాధన వేరు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, నీ నిరీక్షణ వేరు, నా నిరీక్షణ వేరు. ప్రతి దానికి కూడా వేరు వేరు ఆలోచనలు ఉన్నాయి. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అనే దేవుని వాక్యం మీద మనం కట్టబడలేకపోతున్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి గుర్తు పొందుతున్నది. పరిశుద్ధమైన దేవాలయం కావాలి. అదే మహోన్నతుడైన దేవుడు ఆ నిర్మాకాండంలో కోరుకున్నది. పరిశుద్ధ స్థలముగా నా కొరకు నిర్మాణం చేయండి. ఎలాంటి నిర్మాణం చేయాలంటే పరిశుద్ధ స్థలముగా ఉండడానికి. పరిశుద్ధ స్థలము కావాలి నేను నివసించడానికి, నేను వారి మధ్య నివసించడానికి, వారితో ఉండడానికి. 8వ వచనం 25వ అధ్యాయం 8వ వచనం స్పష్టంగా చెప్తుంది మనకి నిర్మాకాండంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ స్థలముగా నిర్మాణం చేయబడడానికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఏం చెప్తున్నాడు అనంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడినట్లయితే, అంటే ఏ ఇతర సిద్ధాంతాలకు మనం లోపడకుండా ఉన్నట్లయితే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడినట్లయితే, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతాం. ఎలాంటి వృద్ధి పొందుతుందంటే సంఘము, దాన్నే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చదువుతాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఎలాగ చెప్పబడుతుందంటే మరలా చదువుతాను 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుతాం. ప్రియులారా, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుతాం. ఏం బాగు చేస్తున్నావు నువ్వు అని శాస్త్రులు పరిచయాలు అడిగితే, నా తండ్రి నాకు ఏ ఉపదేశం చేశాడో అదే ఉపదేశం నేను చేస్తాను. నేను ఏది నేర్చుకున్నానో ఏది విన్నానో దాన్ని చెప్తున్నాను అని ప్రభు అయిన యేసు చెప్పాడు. నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నా పని అని చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసు సంపూర్ణ విధేయతను తండ్రి అయిన దేవునికి కనపరిచాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు ఏ విధముగా ఎదిగాడో, ఏ విషయంలో ఎదిగాడో మనం అన్ని విషయముల్లోనూ క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. అప్పుడు మన జీవితంలో ఒక పరిశుద్ధమైన మందిరముగా నిర్మాణం చేయబడిన వారమవుతాం. దాన్నే 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయముటకు వృద్ధి పొందుతుంది.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. కాబట్టి ప్రియులారా, అలాగ మనం కట్టబడడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనము వృద్ధి చెందాలి అని అపోస్తలుల బోధ యందు సహవాసమందు మనం కొనసాగాలని ప్రవక్తల యొక్క ఆలోచన. ప్రవక్తలు ఎవరెవరు ప్రవక్తలు, ఎవరెవరు అపోస్తలులు? కృత నిబంధన 4 అపోస్తలులు 4 ప్రవక్తలు రాశారండి. మీరు గమనించాలి. ప్రవక్తలు అపోస్తలులు ఎవరంటే మత్తయ్య, యోహాను, పేతురు, తర్వాత అపోస్తలుడైన పౌలు, 4 అపోస్తలులు. ప్రవక్తలు ఎవరంటే మార్కు, లూకా, యోదా, యాకోబు. ఈ 4 ప్రవక్తలుగా కృత నిబంధన రచనలో పాల్గొన్నారు. 4 అపోస్తలులుగా వారు తమ యొక్క అపోస్తలత్వపు చొప్పున, అధికారం చొప్పున ఈ కృత నిబంధన మన కొరకు వ్రాసిపెట్టారు. కనుక వీరిని గురించి మనం ఆలోచన చేస్తూ ఈ కృత నిబంధనలో ఉంటున్న సంఘపు సంగతిని మనము శ్రద్ధగా పాటించినట్లయితే మనము పరిశుద్ధ స్థలమవుటకు కట్టబడి అభివృద్ధి పొందుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదామంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 16 నుంచి చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయం అంటే పరిశుద్ధ ఆలయము ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆలయమై ఉన్నారు అని అంటే ఆ పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు అని. మీరు ఆ పరిశుద్ధమై ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, చీకటికి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. ఇదే కదా పర్పస్ దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చి పరిశుద్ధ స్థలమును నాకు నిర్మాణం చేయమని చెప్తా. ఇదే కదా దేవుని యొక్క ఉద్దేశం. ఏమని చెప్తున్నాడు అక్కడ, ఇక్కడేమని చెప్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనే ఇందును, వారు నాకు ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడి ప్రత్యేకముగా ఉండుడి.
అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది. ప్రభువు అంటే మహోన్నతుడైన దేవుని గురించి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కూర్చు శరీరములకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వివరించిన విషయం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరము ఎలాగ నిర్మాణం కావాలి అని దేవుడు కోరాడు అనంటే దేవుడు తన యొక్క ఏది కనపరిచాడో, ఏది చూపించాడో, ఏది బయలుపరిచాడో దాని ప్రకారమే ఉండాలి, కానీ మరొక విధంగా అది ఉండడానికి వీల్లేదు. దీని గురించి మనము మరలా వెనక్కి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. ఏం చేయాలటండి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త లేని బోధ, జాగ్రత్త లేని సహవాసము, జాగ్రత్త లేని సంఘము, జాగ్రత్త లేని విశ్వాసం, జాగ్రత్త లేని ఏది కూడా అది దేవునికి ప్రియమైనది కాదు. ప్రియులారా. కాబట్టి మరి ఒక వాక్య భాగాన్ని క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధనలో చూసే ముందు మీకు కొన్ని విషయాలు తెలియపరచాలి. ఈ కొండ మీద నేను నీకు చూపించిన రూపము, మాదిరి, విధానము, విధి, వీటి గురించి ఎన్నిసార్లు చెప్పబడిందంటే హెబ్రీ పత్రిక 8:5, అపోస్తల కార్యముల గ్రంథము 7:44, అలాగే నిర్గమకాండము 26:30, 27:8, అలాగే సంఖ్యాకాండము 8:4, ఇంకా అనేక స్థలాల్లో మహోన్నతుడైన దేవుడు నేను నీకు చూపించాను జాగ్రత్త, నీకు చూపించాను జాగ్రత్త, నీకు కనపరిచాను జాగ్రత్త, నీకు బోధించాను జాగ్రత్త అని మోషేకు, సమస్త ప్రవక్తలకు, సమస్త అధికారులకు, అలాగే సమస్త న్యాయాధిపతులకు, అలాగే దేవుడు ఏర్పాటు చేసిన రాజులకు, రాజ్యములకు, ప్రవక్తలకు బయలుపరుస్తూనే ఉన్నాడు. కానీ పూర్వకాలంలో ఇశ్రాయేలీలు తప్పిపోయారు, యూదా రాజులు తప్పిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు, యూదా ప్రజలు తప్పిపోయారు. కాబట్టి ప్రభువైన యేసు లోకంలో ఉన్నప్పుడు వారు చెదరిపోయిన గొర్రెలుగా ఉన్నారని వాటి గురించి చాలా చింతపడ్డాడండి ప్రభువైన యేసు. దేవుడు మనల గురించి కూడా చింతపడుతున్నాడేమో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏది సత్యమో తెలియదు, గలిబిలి. ఒక బాధకుడు ఒకరు చెప్తున్నాడు, మరొక బాధకుడు ఒకరు చెప్తున్నాడు. అతని స్వార్థం కొరకు మనుషులను తన వశపరుచుకుంటున్నాడు, వారిని మృంగివేస్తున్నాడు, వారిని పూర్తిగా వశపరుచుకుంటున్నాడని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా చింతన వ్యక్తం చేశాడు. వారు మిమ్మల్ని మృంగివేసినా సరే మీరు వారి మాటే వింటున్నారు అని. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ చాలా చింతను కనపరిచాడు. చదువుతామండి. 19వ వచనం 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహిస్తున్నారు.
ప్రియులారా గమనిస్తున్నారా? మీరు బైబిల్ చదువుతారు, మీకు బైబిల్ జ్ఞానం ఉంది, దేవుని కూర్చున్న సంగతులు ఉన్నాయి, సత్యమును కూర్చి తెలుసు. అయినా సత్యము కూర్చి తెలియని బైబిల్ చదవడం చేత గాని ఒక వ్యర్థుడు బోధిస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతడు అబద్ధాలు చెప్పినా సరే, అసత్యం చెప్పినా సరే శ్రద్ధాభక్తులతో విని వారిని సహిస్తున్నారట. దాన్ని అంటాడు అపొస్తలుడైన పౌలు, ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకునను, ఒకడు తను గొప్ప చేసుకున్నను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహిస్తున్నారు. మేము బలహీనమైనట్టు అవమానముగా మాట్లాడుతున్నారు. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుతున్నాను. ఈ విధంగా తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దామండి. తిమోతి పత్రిక ఈ వాక్య భాగాన్ని మీతో పంచుకున్న తర్వాత నా మాటలు ముగిస్తాను. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాం. 14 నుంచి చదువుదాం. శీఘ్రముగా నీ వద్దకు వచ్చినని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. జీవము గల దేవుని సంఘములో అంటే దేవుని మందిరములో దేవుని ప్రజలు ఏం చేయాలటండి? దేవుని మందిరములోని దేవుని ప్రజలు, దేవుని సంఘములోని దేవుని ప్రజలు, జీవము గల దేవుని సంఘములోని ప్రజలు వారి ప్రవర్తన ఎలా ఉండాలో నేను నీకు తెలియజేస్తున్నాను. ఎలా ఉండాలి? ఆ సంఘము మొట్టమొదటి సత్యములకు స్తంభమై ఉంది. కాబట్టి సత్య సంబంధమైన సంఘముగా, మందిరముగా, దేవుని సంఘముగా, దేవుని ఇల్లుగా, దేవుని గృహముగా, దేవుని కుటుంబముగా, దేవుని రాజ్యముగా, వాక్యానుసారముగా దేవుడు కనపరిచిన మాదిరి, కనపరిచిన రూపములో దేవుడు పాత నిబంధనలో ఉండాలని అనుకుంటే, ప్రభు అయిన యేసు మనకు చూపిన మార్గంలో అపోస్తలులు ప్రవక్తలు నడిచిన కట్టిన కట్టడంలో మనం కొనసాగుతూ పరిశుద్ధమైన మందిరముగా, పరిశుద్ధమైన దేవాలయముగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా మన హృదయాల్లో దేవుడు నివసించడానికి, మన హృదయములో ఆయనకు పరిశుద్ధ స్థలమును కేటాయించాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.